హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే పప్పు చారులోకి సూపర్ కాంబినేషన్గా ఉండే ఎండి చేపల పకోడీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎండి చేపల పకోడీ చేసుకోవడం కోసం నేను ఇక్కడైతే నెత్తళ్ళు అయితే తీసుకున్నానండి. ఎండి చేపల్లో కూడా రకాలు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడైతే నెత్తళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ నెత్తళ్ళు అయితే ఒక ప్యాన్లో అయితే వేసేసుకొని చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెత్తళ్ళు అయితే మనకి ఎన్ని కావాలనుకుంటామో అన్నీ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు లైట్ వేడి మీద ఉన్నప్పుడు తలా తోక కూడా సపరేట్ చేసేయాలి. వేడి మీద ఉన్నప్పుడు ఈజీగా అయితే తలా తోక సపరేట్ అవుతాయి. ఈ విధంగా అన్ని ఎండి చేపలు కూడా తలా తోక సపరేట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఒక 2-3 సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎండి చేపలు ఎందుకంటే మనకి సముద్రంలో చెరువుల్లో దొరుకుతాయి కాబట్టి డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎండి చేపలను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం కదా, ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. కారం యాడ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకొని అలానే ఇక్కడ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, కానీ మీ దగ్గర కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే బియ్యం పిండిని అయితే తీసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండి కూడా వాడచ్చు. ఈ కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ కాస్త క్రిస్పీగా రావడం కోసం వాడతామండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అయితే మనము మసాలా పొడి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అవసరం అనుకుంటే లైట్గా వాటర్ జల్లుతూ ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇక్కడ మనకి పకోడీ కోసం బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేయండి. కడాయిలో మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదండి, తక్కువ ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనము ఎండు చేపలను అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా పకోడీ మనం ఎలా అయితే వేస్తామో అదే విధంగా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎండు చేపల్ని లైట్గా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ కదపకూడదు. ఒక 30 సెకండ్స్ వరకు అస్సలు కదపకండి. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసి మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఇక్కడ పకోడీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా కుదురుతుంది. ఈ ఎండు చేప పకోడీ పప్పు చారులోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి, మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఎండి చేప పకోడీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మరి వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి మరి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.